కోడలా ఏంటి అత్తయ్య? కోడలా ఎవరితోనే అలా గొడవ పెట్టుకుంటున్నావు? కొంపదీసి మా అబ్బాయితోనైతే కాదు కదా? మీ అబ్బాయితో ఎందుకు గొడవ పెట్టుకుంటాను అత్తయ్య? వేరే వాళ్ళతో పెట్టుకుంటున్నాను. ఇంతకీ అడగటం మర్చిపోయాను, మీ సంసారం ఎలా నడుస్తుంది? ఏమైనా లోటుపాటలు ఏం లేవు కదా? అలాంటిది ఏం లేదు అత్తయ్య, చాలా హ్యాపీగానే ఉన్నాం. వయసులో ఉన్నోళ్ళు అంతలా కలిసి ఉంటే తెల్లవారుజామున ఎందుకు లేస్తారే? నువ్వు ఎందుకు 5 గంటలకే లేస్తున్నావు? కాసేపు లేటుగా లేచినా పర్వాలేదు కదా? పర్వాలేదు అత్తయ్య, రాత్రి పని జరుగుతుంది కదా. తెల్లవారు ఎందుకని నేనే లెగుస్తున్నా. అంటే నువ్వు మా వాడిని సుఖపడటం లేదన్నమాట. ఇలా వదిలేస్తే వాడు గాలి తిరుగులు తిరుగుతాడు. వయసులో ఉన్నప్పుడు, ముఖ్యంగా పెళ్ళైన కొత్తలోనే మొగుడిని కొంగున కట్టేసుకోవాలే కోడల. అదెలా అత్తయ్య? మీ మావయ్య నేనేమైనా చెప్పానంటే ఓ ఎస్ అంటాడే తప్ప ఏనాడైనా తిరిగేశాడా? అలాగే నువ్వు కూడా మా వాడిని తయారు చేసుకోవాలి. సరే అత్తయ్య, మీరు ఎలా చెప్తే అలా నడుచుకుంటాను. సరే అత్తయ్య, కూర్చుందామా? వాడు తాత పోలిక లేక వాళ్ళ అయ్య పోలిక? ఇదేంటిది, నేను అడిగిన దానికి సమాధానం చెప్పట్లేదు. ఓయ్ కోడలా, ఇంతకీ మా వాడు తాత పోలిక అయ్య పోలిక? ఫేస్ చూస్తే మీ పోలికే కదా అత్తయ్య తెలుస్తుంది. పిచ్చిదానా, నేను అడిగేది బెడ్రూమ్ లో పర్ఫార్మెన్స్ గురించి. మీ మావయ్య తొలి రాత్రి రోజు ఏకంగా 8 రౌండ్లు వేశాడు, తట్టుకోలేకపోయాను. మరి మా వాడు? మీ అబ్బాయి సంగతి సరే గాని, మరి తాతయ్య ఎన్ని రౌండ్లు వేసేవాడేంటి? మీ తాతయ్య అయితే ప్రతిరోజు 5 రౌండ్లు వేసేవాడు. అంతేకాదు, ఊర్లో సగానికి పైగా ఆడవాళ్ళని వీణ వాయించేవాడంట. ఇక్కడ దొరికితే చాలు అక్కడ ఇష్టం వచ్చినట్టు వీణ వాయించేటాడంట. ఇప్పుడు చెప్పు, మా వాడు తాత పోలిక ఏ పోలిక? అత్తయ్య, మీ అబ్బాయి ఖచ్చితంగా తాతయ్య పోలికే. రాత్రంతా దున్ని మొదలు పెడుతున్నాడు. తెల్లవారుజామున కూడా మరో 2 కావాలంటున్నాడు. అందుకే తెల్లవారుజామున ఆయన లేవకుండానే నేనే నిద్ర లెగుస్తున్నాను. అయితే మా వాడికి తాత పోలికలు వచ్చాయన్నమాట. ఇంకేంటి మరి, ఇద్దరు కలిసి టెస్ట్ మ్యాచ్ ఆడేసుకోండి. ఆడుకుంటాం గాని ముందు మీరు బయటికి వెళ్తే తలపేసుకుంటాను. అసలే మీ అబ్బాయి వేడికి లేచిందే పరుగన్నట్లు ఏమీ తట్టుకోలేడు. లేస్తే వెంటనే పెట్టేస్తాడు. అందుకు నేను నా పువ్వు పట్టుకు సిద్ధంగా ఉండాలి. అవునా, సరే అయితే మా వాడు కోప్పడతాడు. త్వరగా వెళ్ళి మింగించుకోండి, ఆ తర్వాత తలస్నానం చేసి రా. సరే అత్తయ్య, నేను వెళ్ళి మింగించుకుంటానులే. అవునే కోడలా, ఇంతకీ ఇందాక ఎవరితో ఫోన్ లో గొడవ పెట్టుకుంటున్నావు? మా అన్నయ్య మా వదిన మాట విని మా అమ్మ నాన్న ఇబ్బంది పెడుతున్నాడంట. మా అమ్మ నాన్న పంచిచ్చిన ఆస్తులపై కోడలే పెత్తనం చేస్తున్నారంట. కొంచెం మా అమ్మ నాన్నలకు ఉన్న భూమిపై ఏమైనా అప్పు తెచ్చుకుని బతుకుదామంటే మా అన్నయ్యలు ఒప్పుకోవడం లేదు అత్తయ్య. ఈ సమాజంలో సంపదలను సులభంగా అనుభవించడం కొడుకు స్వతంత్రం దొరుకుతుంది, కానీ అదే స్వతంత్రం కొడుకు సంపాదించేటప్పుడు తండ్రికి దొరకడం లేదు. ఇక వాళ్ళ కర్మాన్ని వదిలేయాలి. లేదా నీ ఓపిక ఉంటే వెళ్ళి ఇక్కడికి తీసుకొచ్చుకో. కొన్ని రోజులు వాళ్ళు కోరుకునే వరకు ఇక్కడే పెట్టుకో, ఇబ్బంది ఏమీ లేదు. థ్యాంక్ యూ అత్తయ్య, ఈ రోజే బయలుదేరుతాను. కోడలా, మా వాడు గ్యాపులు అస్సలు భరించలేడు. కాబట్టి నైట్ బకాయిలు, తెల్లవారుజామున బకాయిలు, మొత్తం అన్ని రౌండ్లు మింగించుకొని వెళ్ళి, సరేనా? అలాగే అత్తయ్య, మీ అబ్బాయి కామదానం తీర్చిన తర్వాతే వెళ్తాను. మీరు చెప్పినట్లే నైట్ పూట తెల్లవారుజామున కూడా మొత్తం 6 రౌండ్లు మింగించుకుని వెళ్తాను.